బంగ్లాదేశ్‌లో పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా మారాయి. అక్కడ స్టూడెంట్ లీడర్ షరీఫ్ ఉస్మాన్ హదీ ఆయన పైన అటాక్ జరిగి ఆయన మరణించారన్నమాట. దీంతో ఇంకా కూడా అవామీ లీగ్ మరియు భారతదేశం పైన చాలా విమర్శలు అక్కడ వస్తున్నాయి. ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఈ షరీఫ్ ఉస్మాన్ హదీ ఈ స్టూడెంట్ లీడర్ లాస్ట్ ఇయర్ ఏదైతే షేక్ హసీనా అప్పుడున్న ప్రధానికి వ్యతిరేకంగా అల్లర్లు పోరాటాలు జరిగాయో దానికి చాలా పోరాటాల్లో షేక్ ఉస్మాన్ హదీ ఈ నాయకుడు విద్యార్థి నాయకుడు నాయకత్వం వహించాడనమాట. అంటే అవామీ లీగ్కి వ్యతిరేకంగా ఈయన పోరాటం జరిపాడు. అంతేకాదు షేక్ హసీనా దిగిపోయేంత వరకు కూడా ఈయన పోరాటం సాగించాడు. అయితే బంగ్లాదేశ్ ఎలక్షన్స్ త్వరలో రాబోతున్నాయి. ఎలక్షన్స్ సంబంధించి ఈయన కొన్ని ప్రయత్నాలు ఎలక్షన్ సంబంధించిన ఆ క్యాంపెయినింగ్ లో ఉండగా ఈయన పైన అటాక్ జరిగింది. ఈ అటాక్ తర్వాత ఆయన్ని సింగపూర్ హాస్పిటల్కి తరలించారు ట్రీట్మెంట్ కోసం. కానీ ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో బంగ్లాదేశ్లో యువత అంతా బయటకు వచ్చిందనమాట. వచ్చి అర్లలు సృష్టించడం, వైలెన్స్ చేయటం, మైనారిటీస్ని అటాక్ చేయటం ఇవన్నీ స్టార్ట్ చేశారనమాట. దాంతో భారతదేశం కూడా మన పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అక్కడ అడ్వైజరీ జారీ చేసింది. జాగ్రత్తగా ఉండమని, ఇళ్లలోంచి బయటికి రావద్దని, అవసరమైతే ఇండియన్ హై కమిషన్ ఆఫీస్ని కాంటాక్ట్ చేయమని చెప్పి కూడా. మనం చూస్తే కనుక 1971 ఎప్పుడైతే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కి లిబరేషన్ వచ్చిందో ఆ తర్వాత బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడిందో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇండియా బంగ్లాదేశ్ సంబంధాలు చూస్తే గత సంవత్సరాల కాలంగా ఇండియా బంగ్లాదేశ్ సంబంధాలు అనేవి చాలా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్లో మైనారిటీస్ పైన అటాక్స్ కావచ్చు. దాంతోపాటు షేక్ హసీనా బంగ్లాదేశ్లోని అల్లర్ల నుంచి తప్పించుకుని భారతదేశంలో తలదాచుకున్నారనమాట. దీనికి సంబంధించి కూడా ఇండియా బంగ్లాదేశ్ సంబంధాల్లో కాస్త అంటే రెగ్యులర్గా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇంటరిమ్ ప్రభుత్వం ఏదైతే ఉందో షేక్ హసీనాని తిరిగి అప్పగించమని అడిగింది. రీసెంట్గా చూస్తే బంగ్లాదేశ్లోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ షేక్ హసీనాకి మరణదండన విధించిందనమాట. ఇవన్నీ కూడా భారత్ బంగ్లాదేశ్ సంబంధాల్లో కాస్త సంక్లిష్టత కలగజేస్తున్నాయి అనమాట. ఈ టైంలో ఇప్పుడు బంగ్లాదేశ్లో అల్లర్లు ముఖ్యంగా చిత్తగాంగ్లో ఉన్న ఇండియన్ కాన్సులేట్ మీద రాళ్లు రువ్వటం, అదేవిధంగా అక్కడ అలజడి సృష్టించాలని ట్రై చేయటం ఇవన్నీ కూడా బంగ్లాదేశ్ మూకలు చేస్తుంది అనమాట. ఈ సందర్భంగా బంగ్లాదేశ్లో వైలెన్స్ అనేది పెరిగిపోతుంది, ఉద్రిక్తతలు కూడా పెరిగిపోతున్నాయి.